అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. నేను ఎప్పటి నుంచోనండి కాశీకి వెళ్ళాలని నాకు చాలా ఇష్టం. కాశీకి వెళ్ళాలంటే అప్పట్లో మా ఆయన ఉన్నప్పుడు తీసుకెళ్ళాల. మా మా ఆయన చనిపోయినాక కాశీకి వెళ్ళాలని చాలా అసలు ఆ విధంగా ఉండేది. తర్వాత 2 సార్లు బుక్ చేసుకున్న కరోనా టైము కాశీకి వెళ్ళేది లేదు, రానివ్వట్లేదు అని క్యాన్సిల్ అయిపోయినాయి టికెట్స్. ఇక నేను చాలా బాధపడుతుంటే మా వాళ్ళేమో నిన్ను శివయ్య పిలవలేదులేమ్మా, శివయ్య పిలిస్తే ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదంటారు, నువ్వు చూడటానికి ప్రాప్తం లేదు, ఆయన పిలిచేదాకా వెయిట్ చెయ్యి అనేవాళ్ళు. సరే, ఇక తర్వాత అట్లానే కాశీకి వెళ్ళాలి దేవుడా, ఇంతమందిని పిలుస్తున్నావు, నన్నెందుకు పిలవట్లేదు, నేనేం పాపం చేశాను, నేనేం చేశాను అని నేను చాలా బాధపడేదాన్ని. ఇక తర్వాత టూర్ వేస్తున్నాము అని చెప్పి కన్వీనరు వచ్చాడు మా ఇంటికి, కాశీ టూర్ వేస్తున్నాం అమ్మ వస్తావా అని. ఇక అంతే, వెనక ముందు ఆలోచించలేదు, వెంటనే డబ్బులు ఇచ్చేసి ముందు నాకు టికెట్ బుక్ చేయనేసా. నాకు శివయ్య వచ్చి పిలిపించాడు, ఆయన శివయ్య రూపంలో వచ్చేసాడు, నన్ను రమ్మని చెప్తున్నాడు అని చెప్పి వెనక ముందు ఆలోచించకుండా కాశీకి వెళ్ళానండి. వెళ్ళి చక్కగా దర్శనం చేసుకున్నా, హారతి చూశాను, గంగా స్నానం చేశాను, హ్యాపీగా తిరుగు ప్రయాణం అయ్యాం. ట్రైన్ ఎక్కాను, నాకు జ్వరం వచ్చేసింది. ఇక జ్వరం రాగానే పడుకొని ఉండిపోయినా. ఇక మా కన్వీనర్ వాళ్ళే, టూర్కి తీసుకెళ్ళి వాళ్ళే ఫుడ్ పెడతారు ట్రైన్లో. పులిహార పెడతారు, దద్దోజనం పెడతారు, ఇంకా తర్వాత చపాతీ ఇస్తారు. అక్కడే వండుకొని అన్నీ తీసుకొని అందరికీ టైంకి పెట్టేవాళ్ళు. ఇక తర్వాత నాకైతే జ్వరం వచ్చేసి పడుకొనే ఉండాను. ఆ పండ్లు అవి తెచ్చుకున్నాను, కొంచెం బ్రెడ్ కూడా తెచ్చుకున్నా. ఆ బ్రెడ్, ఆ నీళ్ళు వాటర్ తాక్కుంటూ అట్లనే పడుకొని ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకొని ఉన్నా. నాకు ఎదురుగా బ్రాహ్మిన్స్ అండి, 4 పెద్దోళ్ళు, 4 చిన్నపిల్లలు. అటు చిన్నపిల్లలు కాదు, పెద్ద పిల్లలు కాదు, మధ్యలో ఉంటారు. వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ ఏమో అయిపోయింది. పాప మా పిల్లలు పరిస్థితి అసలు ఆకలికి తట్టుకోలేకపోతున్నారు. ఆ ట్రైన్లోనేమో కాఫీలు, టీలు, కూల్ డ్రింక్లు, వాటర్ బాటిల్స్, బిస్కెట్లు ఇవే వస్తున్నాయి. ఆ బిస్కెట్లు తినేసే ఉంటున్నారు పాపం. నాకైతే జ్వరం వచ్చి పడుకొనే చూస్తున్నా ఆ పిల్లలు పరిస్థితి అంత అట్లా ఉంది. ఆకలికి నకనకలాడిపోతున్నారు ఆ పిల్లలు. సరే, నేను గూడూరులో దిగాలి, వాళ్ళు చెన్నై వెళ్ళాలి. ఇక నెల్లూరు వచ్చినాక మా అబ్బాయికి ఫోన్ చేయమన్నాడు, కార్ తీసుకొని వస్తానమ్మా స్టేషన్ దగ్గరికి అనేరికి ఫోన్ చేశా. ఇట్లా సంగతిరా, నువ్వు టిఫిన్ తీసుకొని వచ్చే, 4 పెద్దోళ్ళు, 4 చిన్నపిల్లలు, 8 మందికి టిఫిన్ తీసుకురా, చెన్నై పోయేరికి చాలా దూరం, చెన్నై పోయేరికి టైం చాలా అవుతుంది, పిల్లలు అల్లాడిపోతున్నారు అని చెప్పారికే మా అబ్బాయి 3 కవర్లకు వేసుకొచ్చాడు, రకరకాల టిఫిన్లు. ఇక వాళ్ళకి ఆ టిఫిన్ ఇచ్చాను. అసలు నిజంగా అండి, వాళ్ళ పిల్లలు ఎంత సంతోషపడుతున్నారు. ఇక నేను దిగుతుంటే నా లగేజ్ కూడా ఇచ్చారనమాట కిందకి. అసలు పిల్లలు ఆకలి తీర్చానని నాకు కాశీకి పోయినంత సంతోషం వేసింది. ఆ పిల్లల పరిస్థితి చూస్తే అట్లా ఉందండి ట్రైన్లో. ఇక తర్వాత నేను కూడా బయటకు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని నన్ను కూడా మంచి హోటల్కి తీసుకెళ్ళి టిఫిన్ పెట్టించాడు. నాకు బాగా ఆకలి వేసేసింది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత కుక్కలకి గౌరీ పూజ చేస్తారు కాశీకి వెళ్ళిన వాళ్ళు. పిండి వంటలు చేసి దండలు వేస్తారంట, వడదండ, గారెలు చేసి దండ వేస్తారంట కుక్కలకి.
నేను అవన్నీ ఏం చేయలేదండి. 1 కిలో చికెన్ తెచ్చి వండి పెట్టి 2 కుక్కలకి పెట్టాను. వాటికే నమస్కారం చేసుకున్నా. కడుపు నిండా తిన్నాయి అవి. అలా నా కాశీ ప్రయాణం అలా జరిగిందండి. నాకు కాశీ విశ్వేశ్వరుణ్ణి చూశాను. అమ్మ అన్నపూర్ణ మాతను చూశాను. కాలభైరవుడిని చూశాను. నాకు అంతకన్నా వాళ్ళకి అన్నం పెట్టాను, టిఫిన్ పెట్టానని నాకు చాలా సంతోషం వేసిందండి. ఎందుకంటే ఎంతోమంది అన్నదానాలు చేస్తుంటారు, రక్తదానాలు చేస్తుంటారు. వాళ్ళ ప్లాట్ఫారం మీద పడుకుంటే వాళ్ళకి చలికి దుప్పట్లు ఇస్తుంటారు. ఎంతోమంది ఎన్నో దానాలు చేస్తుంటారు. కానీ నేను చిన్న పిచ్చుక లాంటి దాన్ని, ఉడత లాంటి దాన్ని. శ్రీరాముల వారికి ఉడత సహాయం చేసినట్టు ఏదో చిన్నదండి నా సంతోషం. అదే నాకు కాశీకి పోయి ఆ దేవుణ్ణి చూసినంత సంతోషం కలిగింది. థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇదండి నా కాశీ ప్రయాణం. చాలా బాగుంది.